మరి ఇదే బాజిరెడ్డి గోవర్ధన్ కూడా శాసనసభ్యుడు కదనే, ఆయన దగ్గర కూడా కోఆపరేటివ్ సెక్టర్లో చక్కెర కర్మాగారం మూతపడ్డది. గతంలో బాజిరెడ్డి గోవర్ధన్ గారు ప్రాతినిధ్యం వహించినటువంటి యొక్క నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి సంబంధించిన సారంగపూర్ చక్కెర కర్మాగారం ఈయన శాసనసభ్యుడిగా ఉన్నాడు మూతపడ్డగా. బాజిరెడ్డి గోవర్ధన్ గారు శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కాలంలో వీళ్ళ సారంగపూర్ చక్కెర కర్మాగారం చక్కెర అది కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ సహకార రంగంలో నిర్మింపడుతున్న చక్కెర కర్మాగారం మూత ఉంటుంది. ఆయన ఇవాళ జీవనుడి శివులు పూలు పెడుతున్నాడు. ఎవడు ఇవన్నీ శివులు పూలు పెడతారా అంటే మా రైతు గంటాలనుకో ఎవడో ఒకటి శివుల పువ్వు పెడితే గ్రహించలేకపోవటానికి మా రైతాంగం గంత అమాయకులు అనుకుంటున్నావే. రైతాంగం విజ్ఞులు అని చెప్పారు. విజ్ఞులు వీళ్ళ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, వీళ్ళ కేంద్రంలో అధికారంలో ఎన్డీఏ పార్టీ ఏం చేస్తున్నది, నువ్వేం చేసినావు అన్నీ గ్రహిస్తున్నా చెప్పంటున్నా, అన్నీ గ్రహిస్తుండ్రు. వీళ్ళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి, నేను గత విషయం చెప్పడం లేదు, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి నేను శాసన మండలి సభ్యుడిగా అదే శాసన మండలి సమావేశాల సందర్భంగా శాసన మండలి వేదిక ఏదైతుందో వీళ్ళ చక్కెర కర్మాగార పునఃప్రారంభానికి సంబంధించి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి బాధ్యత గుర్తు చేసి వీళ్ళ కమిటీ ఇప్పించినారు. కమిటీ హ్యాస్ స్టడీ. వీళ్ళ కమిటీ అధ్యక్షుడు శ్రీధర్ బాబు గారు ఏదైతుందో ఈ సంవత్సర కాలంలో బిఫోర్ ఎండ్ ఆఫ్ 2025 చక్కెర కర్మాగారం ప్రారంభింపబడే విధంగా చర్యలు చేపట్టబోతున్నట్టు ప్రకటన